విశాఖలో ల్యాండ్ మైన్ మళ్లీ పేలింది. ఈసారి ప్రకంపనలు అధికార పార్టీలో వచ్చాయి. 600 కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టేందుకు మాజీ మంత్రి విశ్వ ప్రయత్నం చేశారనేది చర్చనీయాంశంగా మారింది. 30 ఎకరాల చేతులు మారేందుకు అధికారులు సహకరించారనే ప్రచారంపై సమగ్ర సమాచారంతో జిల్లా యంత్రాంగం స్పందించాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ భూమి కొల్లగొట్టేందుకు ట్రై చేసిన ఆ మాజీ మంత్రి ఎవరు? నిజమే అయితే రెవెన్యూ సర్వే శాఖల్లో ఎవరి పాత్రెంత? విశాఖలో రాజకీయ అధికార వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ఎండాడ పరిధిలో 600 కోట్ల రూపాయల విలువైన భూమికి స్కెచ్ వేశారు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖలో భూమంతర్ ప్రభుత్వాలను కుదిపేసిన సందర్భాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల మాయాజాలం కొత్త కాదు. 2014-17లో వెలుగులోకి వచ్చిన రికార్డుల ట్యాంపరింగ్ అధికారుల మెడకు చుట్టుకోవడమే కాదు, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలతో విచారణలు చేయించాయి. ఆ తర్వాత కూడా అక్రమాలకు అడ్డుకట్ట పడకపోయినా 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరబట్టే ప్రయత్నం తగ్గిందే. కానీ ఎండాడ లాంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు మాయమయ్యాయి అనేది తీవ్ర చర్చకు కారణమయ్యింది. మార్కెట్ విలువ 600 కోట్లుగా అంచనా వేస్తున్న ఈ స్థిరాస్తికి సంబంధించి సబ్ డివిజన్లు, సర్వేలు వంటి కీలక ప్రక్రియను పూర్తి చేసే పాస్బుక్ల్లో నమోదుకు విశ్వయత్నం జరిగింది అనేది ప్రచారం. అంతా క్లియర్ అనుకున్న తరుణంలో జిల్లా ఉన్నతాధికారులకు అనుమానం కలిగి విచారణ చేయిస్తే లోగుట్టు బయటపడిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే భూములపై ఆరోపణలు వచ్చినప్పుడు అధికారులు స్పందించాలంటున్నారు బొత్స. ముందు జిల్లాలో అధికారులు దాని మీద స్పందించాలి. గవర్నెన్స్ అంటేనే దాని మీద సమాచారం తెప్పించుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. నువ్వు అప్పుడెందుకు నువ్వు పెట్టలేదు? ఒక అధికారులు మార్చేశారంటే ఎందుకు పెట్టలేదు? నీకు అధికారం వచ్చింది కదా, అధికార తప్పంతో అధికార దాహంతో ఇంకా ప్రభుత్వ భూముల్ని లాగేసుకున్న ఆలోచనతోనే కదా ఈరోజు మాట్లాడుతున్నారు పదే పదే మీరు. యూఎల్సీకి చెందిన భూమిగా ప్రచారం జరుగుతున్న ల్యాండ్ అక్రమాల కోసం నిజంగానే స్కెచ్ వేశారా? అది జరిగే ఉంటే ఆ ప్రయత్నం చేసిన మాజీ మంత్రి ఎవరు? సహకరించిన అధికారుల సంగతేంటి అనేది ప్రభుత్వమే బహిర్గతం చేయాల్సి ఉంది.